హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మన మినీ గుడ్స్. ఈరోజు అయితే మన బండి తీసుకొని అయితే 1 year అన్నమాట. అంటే అర్థమైతే చెప్పాలంటే ఈ రోజుకైతే మన బండి సంవత్సరం. ఇక నార్మల్గా బర్త్డే అంటాం కదా, బర్త్డే అన్నమాట. అందుకనే ఈరోజు మన బండిని అయితే మంచిగా వాష్ చేపిస్తున్నా పద్మనగర్లో చెన్నూరు దగ్గర. అన్న అయితే మనకు బాగా రోజుల నుండి పరిచయం. అన్న అయితే వాషింగ్ మన బండి అయితే చాలా బాగా చేస్తాడు. అంటే నాదే అని కాదు, అన్న దగ్గర కూడా బాగా కార్లు ఉంటాయి, కార్లు కూడా బాగా వాష్ చేస్తాడు. మనకు ఒక 2 సంవత్సరాల నుండి అయితే పరిచయం. మన బండి ఏంటంటే ఖచ్చితంగా మంచిగా వేసిస్తాడు వాషింగ్ అయితే, చిన్న రిమార్క్ లేకుండా. చూడండి, ఇది లొకేషన్ వచ్చేసి పద్మనగర్ చెన్నూరు దగ్గరనే ఉంటుంది. చెన్నూరుకు ఒక 1 kilometer అంతే. ఇక మళ్ళీ అయితే వాషింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనైతే వర్షం కొడుతుంది. ఇన్ని రోజుల నుండి ఏమో వర్షం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది వాషింగ్ చేపియంగా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకోవాలన్నా మరి ఏమనుకోవాలన్నా నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా ఇట్లా అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, అన్న మన బండి కడుగుతున్నాడు, ఎంత నీట్గా కడుగుతున్నాడు చూడండి. మనమైతే సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలని అయితే నా ఉద్దేశం. ఇక నార్మల్గా వాటర్ కొట్టి తర్వాత సర్ఫ్తో కడిగి మళ్ళీ తర్వాత మన కోసం అయితే ఫోమ్ వాష్ కొట్టిండు. మనం దాదాపుగా వాషింగ్ చేపిస్తే, బండి ఫుల్ వాషింగ్ చేపిస్తే ఫోమ్ వాష్ చేపిస్తా. ఎందుకంటే మనకు అదొక పిచ్ అన్నట్టు ఫోమ్ వాష్ చేపియాలని. ఫోమ్ వాష్ కొడతా అంటే చూడండి బండి ఎట్లా స్మూత్గా అవుతుందో. ఈరోజు పూజ ఉన్నదని అయితే మనం తొందర లేచి రెడీ అయ్యి బండిని అయితే వాషింగ్ సెంటర్ కాడికి పట్టుకొచ్చి బండిని రెడీ చేపిస్తున్నాం. ఇక వాషింగ్ కొట్టుడికి ఇట్లా అయిపోతుందంటే ఇక గుడి కాడికి వచ్చేసినాం. ఈ గుడి ఎక్కడో కాదు, మన చెన్నూరులో ప్రతాప్ మారుతి పాత బస్ స్టాండ్ హనుమాన్ టెంపుల్ గుడి. మనం ఫస్ట్ కొన్నప్పుడు అయితే శివాలయం కాడ చేయించాం. ఇప్పుడు 1 year కాబట్టి ఇక్కడ చేపిస్తున్నా. చూడండి, మన బండి అయితే వాషింగ్ చేయించాక ఎంత మంచిగా ఉందో. నాకైతే మళ్ళీ ఈరోజు అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఒక బండి కొనుక్కొని ఒక సంవత్సరం దాకా బండిని ఆపి మళ్ళీ సంవత్సరం తర్వాత పూజ చేపిస్తాను అంటే ఇది నా వరకు అయితే చాలా అంటే చాలా గొప్ప విషయమే. మీరు ఇట్లా ఏమనుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి.
మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మనల్ని అయితే చాలామంది సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయి వరకు వచ్చినాం. ఇక మనం బండి కొన్నాక తిరగనికి కిరాయిలో గాను మనకు డబ్బుల పరంగాను చాలా అంటే చాలామంది చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకైతే పేరున నేను కృతజ్ఞతలు చెప్పుతూ వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ని కూడా కొంచెం ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ కూడా కొంచెం లైక్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ నేను ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. లోపల కూడా ఆయన బొట్లు పెడతాడు అయ్యగారు అయితే. ఇక దేవుడిని అయితే మనం గట్టిగా కోరుకొని వచ్చినాం పొద్దున్నే. మనం ఏ కిరాయి పోయినా క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పి, ఎక్కడ కానీ ఎటువంటి ఏదైనా అంటారు కదా, అడ్డంకులు ఉండకుండా క్షేమంగా పోయి లాభంగా రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అట్లనే కోరుకోండి. మన వీడియోస్ కూడా తప్పకుండా డైలీ చూడండి. అలానే చూసినాక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. నా కోసం మీరైతే ఈ సాయం చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. అలానే పూజ అయిన తర్వాత మన బండి ఇట్లా ఎట్లుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మన వీడియోస్ అయితే డైలీ చూస్తున్న వారికి అయితే పేరున నా యొక్క నమస్కారాలు. మా వీడియోస్ అయితే డైలీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అలానే మన వీడియోస్ చూస్తూ మన వీడియోకి లైక్ చేస్తూ మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇంక ఇలానే మీరు ఎంతో నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక మనం బయలుదేరుతున్నాం. ఈ వీడియోకి మీకు ఎంతమందికి నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియోని ఇట్లా కొత్త చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన బండి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోస్ తప్పకుండా డైలీ చూడండి. మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. మరి ఉంటున్నా.